ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ఒక చిన్నపాటి ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిలిపింది. రోజు జరిగేదే, ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న ప్రమాదాలే, కానీ ఆ ఇంట్లో మాత్రం కోలుకోలేని దెబ్బను తీసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చూసుకున్నట్టయితే గురువారం చిల్డ్రన్స్ డే అంటే పిల్లల దినోత్సవం సందర్భంగా ఒక ఇంట నట్టింట సందడిగా తిరగాల్సిన పిల్ల విగత జీవిగా పడి ఉంది. విజయనగరం జిల్లాకి సంబంధించి తెర్లాం మండలం పాముల వలసలో కొన్నాళ్ల క్రితం తులసి అదేవిధంగా కుమార్ అనే దంపతులు నివాసం ఉండేవారు. వారికి హరిప్రియ అనే చిన్నారి కూడా పుట్టింది. కుమార్ కొన్ని అనారోగ్యాల సమస్య కారణంగా 5 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. సో తులసి హరిప్రియ ఇద్దరు కలిసి రాజం కేంద్రంలో ఉన్నటువంటి బుచ్చిపేటలో నివాసానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే హరిప్రియ చదువు నిమిత్తం అక్కడ పట్టణం కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి, తన తండ్రి లేని ఇంట్లో ఇక్కడ ఉండలేం కాబట్టి అన్ని తానే అనుకొని తులసి కూడా ఆ కూతుర్ని తీసుకొని రాజం వెళ్ళిపోయింది. ఎప్పుడు లాగానే హరిప్రియ చాలా అల్లరి పిల్ల, చలాకీగా తిరుగుతూ ఉంటుంది. నట్టింట డ్యాన్స్ చేసుకుంటూ సందడి చేసేది. ఆ క్రమంలోనే ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉన్న పిల్ల ఒక్కసారిగా పడిపోయింది, కాలు జారి. మనం ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఆటలు ఆడుతూ ఉరుకులు పరుగులు చేస్తున్నప్పుడు పడిపోతే ఆ లైట్ తీసుకుంటాం, ఏం దెబ్బలేమ్మా పర్వాలేదు తగ్గిపోద్దని. సేమ్ అలానే జరిగింది. దెబ్బ తగిలిన తర్వాత హరిప్రియ పడిపోయిన తర్వాత చిన్న దెబ్బ అయ్యి ఉంటుందని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూసేసరికి హరిప్రియ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. అంటే స్పృహత కోల్పోయిన బిడ్డను పట్టుకొని రాజాం ఆసుపత్రికి తరలించారు. అప్పటికి హరిప్రియ మృత్యువాత పడినట్టు వైద్యులు కూడా నిర్ధారించారు. ఆ తల్లి ఇంకా ఎవరి కోసం బతకాలి? అంటే అభం శుభం తెలియని ఆ పిల్ల నవ్వులకే ఆ చిన్నారి 6వ తరగతి చదువుతున్న హరిప్రియ నృత్యం చూసో లేదంటే అల్లరి చూసో నిజంగా దేవుడికి కన్నెరగా చేశాడేమో, కాలం కన్ను కుట్టుకుందేమో, ఎందుకు ఇలా ఆ పిల్ల మీద పగబట్టిందంటూ కూడా కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటే. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం కుమార్ని కోల్పోయిన తులసి అన్ని తానే, తల్లి తండ్రి తానే హరిప్రియాని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. తనకు కూడా 4 నెలల క్రితమే శస్త్రచికిత్స కారణంగా తనకు కూడా మంచాన్ని ఉంది. సో నేను బ్రతుకుతున్నాను అంటే కేవలం నా కుమార్తె కోసమే బ్రతుకుతున్నాను, నా ఆశలన్నీ కూడా నా కుమార్తె మీదే ఉన్నాయి. అలాంటిది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆట పాటలతో సందడి చేయవలసిన నా కుమార్తె ఇలా చావు మేళాల మధ్య ఉందంటూ కూడా ఆ తల్లి ఏడుస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిందే. ఎందుకంటే అసలు సరదాగా ఆటలో పడిపోవడం ఏంటి, దెబ్బ తగలడం ఏంటి, చనిపోవడం ఏంటి, ఇదంతా కూడా ఎక్కడో మూవీస్లో చూస్తుంటాం, లేదంటే అసలు కల్లో కూడా ఇలాంటి దారుణాన్ని ఊహించాం. అలాంటిది పిల్లే తన బ్రతుగ్గా ఇంకా పిల్ల మీదే ఇంకా తన హోప్స్ అన్ని పెట్టుకొని ఒక కళాశాలలో కూడా మెస్ సంబంధించి మేనేజ్మెంట్లో వృత్తి నిర్వహిస్తుంది తులసి. ఇంకా నా కూతురు పెద్దదైన తర్వాత నాకు మొత్తం తనే చూసుకుంటుంది, నాకు ఎటువంటి కష్టం కూడా రానివ్వను. హరిప్రియ కూడా ఎప్పుడు తల్లికి, ఎందుకంటే అమ్మ నాన్న లేరు కాబట్టి ఇంకన్నీ నేనేనమ్మా, నీకేం కావాలన్నా పెద్ద అయిన తర్వాత మంచి మంచి చీరలు కొంటానమ్మా, నిన్ను బాగా చూసుకుంటానమ్మా, నేను పెళ్లి చేసుకున్నా నువ్వు నా దగ్గరే ఉంటావమ్మా, నేను నీ దగ్గరే ఉంటానని ముద్దు మాటలతోటి ఆ తల్లికి రోజు అదే మాట్లాడుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఆ తల్లి ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? సో ఆడుతూ తిరగాల్సిన పిల్ల ఇప్పుడు కనబడకుండా పోయింది. అసలు నేనేం పాపం చేశాను? నా భర్తను తీసుకెళ్ళిపోయాడు 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు నా కుమార్తెను కూడా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. అదేదో నన్ను తీసుకెళ్ళిపోయి ఉంటే నేను ఇంకా ఆనందంగా ఉండేదాన్నేమో, నాకెందుకు ఈ బ్రతుకు, ఈ ఒంటరి బ్రతుకు నేనేం చెయ్యాలి? నా కూతురు శస్త్రచికిత్స చేసుకొని వస్తాదేమో అని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం, కానీ ఒక చిన్న ప్రమాదం ఇంత దారుణం జరిగిందా? నా ఇంటిపై దేవుడు ఎంత పగబట్టాడంటూ కూడా ఆ తులసి ఏడుస్తుంటే ఎంతమంది ఓదార్చినా అక్కడ అంటే తన్ని ఊరుకోబెట్టలేని పరిస్థితి. నిజంగా ఇది తీవ్ర విషాదం. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం కామన్. ఇలాంటి అంటే మనం కూడా ఎంత అలర్ట్గా ఉన్నామంటే పిల్లలు పరుగు పెడుతున్నా ఇప్పుడు ప్రమాదం ఎలా వస్తుందో కూడా ఊహించలేంది. ఒక చిన్న పరుగు ఇంటిలో ఆటపాటలు ఆడిన బిడ్డ కింద పడిపోయి చనిపోయిందంటే అమ్మో రోజులు ఎలా మారిపోయాయో. అంటే
తాడే పామే కరుస్తుందేమో అన్న క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇదంతా విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఎంత పని జరిగిపోయింది, అయ్యో ఎందుకు దేవుడు అన్యాయం చేశాడు వాళ్ళ కుటుంబానికి, ఇప్పుడు తులసి ఎవరి కోసం బతకాలి, తులసికి ఇంకా ముందు వెనుక ఎవరున్నారు అంటూ కూడా అయ్యో రామ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. నిజంగా ఈ జరిగిన విషాదాంతం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. 100% బాలకృష్ణతో పద్మ iDreams మీడియా విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.